వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ఆళ్లగడ్డలో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో క్రీడాకారులకు పనులు పంపిణీ. అదోని మహాయోగి లక్ష్మమ్మ జాతర ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, 7 ఏళ్ల బాలికపై లైంగికంగా దాడి జరిగిన ఘటనపై కర్నూలు జిల్లాలోని హోలగంద పోలీస్ స్టేషన్లో ఆగస్టు 13వ తేదీ 2021లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు బోయ రంగుమణి అనే 31 సంవత్సరాల వ్యక్తికి జీవిత ఖైదు జైలు శిక్ష విధించి 2000 రూపాయలు జరిమానా విధిస్తూ అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన జడ్జి భూపాల్ రెడ్డి తీర్పునిచ్చారు. దర్యాప్తు అధికారి పీపీ కోర్టు కానిస్టేబుల్ ని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ అభినందించారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మిగనూరు వైపు నుంచి కర్నూలుకు వస్తున్న బస్ పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించేలా రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రామగుండం కమిషనర్ తెలిపారు. నేను బిఎన్ఎస్ఎస్ లో ట్రైనింగ్ సురక్ష సంహిత అని మార్చడం జరిగింది. ఐపీసీ బిఎన్ఎస్ లో మార్చడం జరిగింది. ఒకసారి రేపు ఐపీసీ పెట్టే సెక్షన్ దగ్గర మనం బిఎన్ఎస్ అని సెక్షన్ పెడతా ఉంటాము, అదొకటి గమనించండి. నెక్స్ట్ ఎవిడెన్స్ వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం అని పెట్టారు. ఈ 3 చట్టాలు కూడా మనకు 2023లో మార్చడం జరిగింది. ఒక 10 years నుంచి యాక్చువల్గా ఈ చట్టాలు మార్చాలని చెప్పి స్వేచ్ఛ స్వాతంత్ర్యం హక్కులను భంగం కలిగించారు తప్ప మన యొక్క స్వేచ్ఛ బిఎన్ఎస్ లో 484 సెక్షన్ ఉండే పూర్వము సిఆర్పిసి లో. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో వచ్చేసి 531 సెక్షన్స్ దీనిలో పెట్టడం జరిగింది. అంటే ఈ రూల్స్ ప్రొవిజన్స్ అరెస్ట్ చేసే సందర్భంలో సోదాలు చేసే సందర్భంలో మనకి ఏవేవి అవసరం ఇప్పుడు పూర్వం నుంచి మనం చూస్తూ ఉంటే అరెస్ట్ చేసే డైరెక్ట్ ఆ రేట్లోనే మనం రిటైర్ చేస్తాం. అది ఎటు పోతుంది అంటే ఒకవేళ కిడ్నాపింగ్ వస్తే మళ్ళీ మన స్టేట్మెంట్ బట్టి వెళ్ళిపోతుంది. మనము 302 ఐపీసీ అంటారు. సో ఇప్పుడు ఏమనాలి, అది 302 పోయి 102 అయింది. 102 వాళ్ళు చేస్తారు. సో 102 బిఐఎస్ అని అంటాం. వాళ్ళు రాసేది కూడా బిఐఎస్ అని రాస్తారు. సో జూలై 1 నుంచి మీ ఈ చట్టాన్ని ఈ సెక్షన్స్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ మార్నింగ్ కూడా చెప్పాను నేను, ఏ కన్ఫ్యూజన్లో ఉండి సో ఇప్పుడు వాళ్ళు వేరే సెక్షన్ వచ్చాయి. సో ఆ సెక్షన్స్ నేను కూడా చదవాల్సింది, నేను కూడా నేర్చుకోవాల్సింది. సో మీకు ఇప్పుడు క్లాస్లో ఆల్రెడీ ఈమోడీ చేసిన వాళ్ళు వచ్చారు. అక్కడ సింపుల్గా ఎట్లా తీసుకోవాలి, ఎలా వస్తువు ప్రకారం తీసుకోవాలని చెప్పారు. నా శ్రద్ధగా విని మీరు ఇప్పుడు జూలై 1 అమలు చేయాల్సిన అవసరం. సో మనం ఏంటంటే టెస్ట్ కూడా లాస్ట్ రోజు ఒక టెస్ట్ని నేను తయారు చేస్తాను, అబ్జెక్టివ్ టైప్ కోసం అండ్ డిస్క్రిప్షన్ కోసం. ఆ టెస్ట్ కూడా లాస్ట్ కావాలో లాస్ట్ కావాలి. ఓకే, అందుకని డైరెక్ట్గా మీరు డౌట్ అనేది ఇంటరాక్టివ్ సెషన్లో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ అర్థం కాకపోతే మీరు రిఫర్ చేయండి. మీరు ఎవరు ఎక్స్పర్ట్ కాదు, 4 రోజులు వాళ్ళు వీడియో చేసుకున్న కూడా సంవత్సరం చేయాల్సిన కాంపన్సేషన్. సో మీరు ఇంటరాక్టివ్ సెషన్లో మీరు ఆల్రెడీ దాని నుంచి చదివితే దాని నుంచి తెలుసుకుంటే కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు కావాల్సి హన్మకొండ ఫాతిమా జంక్షన్ లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కన ఎక్సైజ్ శాఖ వారు బార్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన పర్మిషన్ ను వెంటనే రద్దు చేయాలని 61వ డివిజన్ వాసులు ఫాతిమా జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బార్ కు ఇచ్చిన పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని, ఆలయం పరిసరాల్లో బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుందని, ఆలయం పక్కన ఎట్టి పరిస్థితుల్లో బార్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు 61వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించుకోవడం జరిగింది. అదే పద్ధతి ప్రకారం ఇక్కడ పోర్షల్ బండు నిర్మాణం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ బతుకమ్మను కూడా ఇక్కడనే ఆడుకుంటా ఉన్నారు. వచ్చే మహిళలు చాలా మంది, వేల మంది ఇక్కడ మహిళలు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ ఏదైతే దసరా ఉత్సవాలు చేస్తారో, ఇక్కడ రావణాసురుని కాలుస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఈ ఎక్సైజ్ సిఐ, ఈ ఎక్సైజ్ ఎస్ఐ ఇక్కడ ఉన్నాయన్నీ ఏం పట్టింపు లేదు. ఈ వీటి మీద ఏ దర్యాప్తు చేసిర్రు, ఎన్ఓసి ఎవరిచ్చిర్రు, ఎన్ఓసి ఏ రకంగా వచ్చింది, ఇక్కడ బార్ పర్మిషన్ ఏ రకంగా ఇచ్చిండ్రు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఎక్సైజ్ సూపరింటెండెంట్ తక్షణమే దీన్ని ఎత్తివేయాలి. లేదంటే అంచెలంచెలుగా దీన్ని ఉద్యమం వారి ఎత్తున చేయాలి. కార్పొరేటర్ గా ఉండే, కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఉండే, ఈ బిల్డింగ్ లా ఇంతకుముందు కాలేజీ ఉండే, కాలేజీలో ఇంతకుముందు తారావారు కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామని ఇంతకుముందు పెడితే నేను ఎమ్మెల్యే గారులకు కూడా వినయ్ భాస్కర్ కానీ ఎవరికైనా లెటర్ పెట్టి అప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ బంద్ చేసిర్రు. ఇంతవరకు మొన్నటి వరకు బంద్ చేసిన తర్వాత మళ్ళా కొత్తగా తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ పర్మిషన్ అని మళ్ళీ ముందు పెట్టిళ్ళు. ముందు అంటే ఇప్పుడు 1 month నుంచి మేము తిరగడం జరుగుతుంది. ఇలా గుడి ఉన్నది, ఇక్కడ బతుకమ్మలు ఆడతారు, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్ని మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున రావణాసురుని జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ దిగే ప్లేస్ ఇదంతా ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలు కూడా బంద్ చేసి అది ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే లోకల్ రాజేందర్ రెడ్డి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఆయనకు చెప్పడం జరిగింది. అయితే దీన్ని కూడా ఆయన బంద్ చేయమని చెప్పినా కూడా ఇది 100 మీటర్ల లోపే 80 మీటర్ల వరకే ఉన్నది. ఇది మన గేటు మెయిన్ గేటు గుడికి మెయిన్ గేట్ చూపెడితే వెనక గేటు చూపెడతాను, వెనక గేట్ అంటే ముంగడి గేట్ అంటారు. దీన్ని కాబట్టి 100 మీటర్ల లోపల ఉన్నది కొలుసుకొని ప్రెస్లు కూడా చూడొచ్చు. దాని 100 మీటర్ల లోపల దానికి పర్మిషన్ ఎట్లిస్తారు సిఐ గారు సూపరింటెండెంట్. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్ డ్రైవ్ స్పీడ్ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ బ్లాక్ను కౌంటింగ్ రూమ్ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో సోమవారం నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రత్యేక బలగాలు పోలీస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలకు ముందు తర్వాత అల్లర్లు సృష్టించిన హింసకు పాల్పడిన పోలీస్ శాఖ చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ రఘువీర్ రెడ్డి హెచ్చరించారు. లాఠీ చార్జ్, రబ్బర్ బుల్లెట్లు, కాల్పులు ఉంటాయని మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా ఎన్నికల ఫలితాల ముందు కానీ తర్వాత కానీ హింసాత్మక ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
సైడ్ సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ఖోఖో కోచింగ్ క్యాంపును వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం పెద్దపల్లి ఆధ్వర్యంలో విజిట్ చేసి క్రీడాకారులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేల్పుల సురేందర్ మాట్లాడుతూ కనుమరుగవుతున్నటువంటి ఖోఖో క్రీడను ఖేలో ఇండియా ద్వారా జాతీయ స్థాయిలో సుల్తానాబాద్ నుంచి ఖోఖో క్రీడకు ప్రాతినిధ్యం వహించిన గేల్ మధుకర్ లాగా క్రీడాకారులను తయారు చేసే అవకాశం దక్కడం సంతోషమని అన్నారు. అదేవిధంగా క్రీడల పట్ల అవగాహన కల్పించి క్రీడలు ఆడడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం నుంచి 2% స్పోర్ట్స్ కోటా కూడా ఇవ్వడం జరుగుతుందని క్రీడాకారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొంచెం సార్ మీరు ముంగట్టుగా కొంచెం మీరు ముంగట్టు పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణం అంటే క్రీడలకు పుట్టినిల్లు లాంటిది. అందులో ఖోఖో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాక భారతదేశంలో కూడా ప్రత్యేకత స్థానం ఉన్నటువంటి ఈ సుల్తానాబాద్ పట్టణంలో మరి ఖేలో ఇండియా ప్రోగ్రాం మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా ఇక్కడ ఎంపికైనందుకు మరి దానికి ఈ కోచింగ్ క్యాంపుకు మరి మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణం నుంచి ఇండియాకు ఆడినటువంటి గెల్లు మధుకర్ యాదవ్ గారు కోచ్గా వ్యవహరించడం అనేది చాలా సంతోషకరం. మరి అదే క్యాంపు తెలంగాణలో మన పెద్దపల్లి జిల్లాకు రావడం మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం పెద్దపల్లి తరపున మేము సంతోషపడుతున్నాం, స్వాగతిస్తున్నాం, గర్విస్తున్నాం. ఎందుకంటే మరి క్రీడలు అంటే మన పెద్దపల్లి జిల్లాల నుంచి ప్రథమ స్థానంలో ఉంటూ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అనేక మెడల్స్ సాధించినటువంటి మన పెద్దపల్లి జిల్లాకు చాలా చరిత్ర జిల్లా. మరి అందులో మరి ఈ సంవత్సరం మన పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ పట్టణానికి అలర్ట్ కావడం ఖేలో ఇండియా ద్వారా మరి ప్రోగ్రాం నిర్వహించుకోవడం మరి చాలా సంతోషకరం. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మరి గతంలో మేమైతే ఎట్లా ఖోఖో క్రీడా నుంచి చిన్నప్పటి నుంచి ఆట ఆడి నేర్చుకొని పీడీల ద్వారా మరి క్రీడాకారులమైన తర్వాత మరి అదే ఖోఖో క్రీడ కనుమరుగైపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు మరి ఖేలో ఇండియా ద్వారా ఒక గెల్లు మధుకరు అదేవిధంగా పీఈటీ ప్రణయ్ గారు ద్వారా మరి మరో గెల్లు మధుకర్ యాదవ్ను తయారు చేసే విధంగా ఖోఖో అకాడమీ ఇక్కడ ప్రారంభించుకోవడం, నడపడం, కోచింగ్ విజయవంతం చేయడం మేము స్వాగతిస్తున్నాం, సంతోషపడుతున్నాం. మరి ఆ క్యాంపును ఈరోజు విద్యార్థులను చిన్నారులను
అబ్బాయిలను క్రీడాకారులను అభినందించడానికి మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులమైనటువంటి మేము, నా పేరు డాక్టర్ వేల్పల్లి సురేందర్, పెద్దపల్లి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సెక్రటరీ, అదేవిధంగా సీనియర్ పీడి రమేష్ సార్, అదేవిధంగా కుమారస్వామి పేడపల్లిలో, మరి ప్రణయ్ గారు కొలనూరులో పనిచేస్తూ. సుల్తానాబాద్ పట్టణం బస్టాండ్ సమీపంలో బస్టాండ్ నుండి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సును రాజీవ్ రహదారిపై పెద్దపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిస్తున్న లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 5వ బ్రాంచ్ను కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టిపి శశికుమార్, ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారు యాదగిరి శేషరావు మొదలగు వారు మీడియాతో మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక సేవలో కూడా ముందున్న లక్ష్ విద్యా సంస్థలను అభినందించారు. డైరెక్టర్ ముస్తాక్, శశికుమార్ గారు, శ్రీపాల్ గారు, సురేంద్ర గారు, మహేష్ గారు, ముఖ్యంగా ఈరోజు లక్ష స్కూల్ అనేది ఒక 5th స్కూల్గా ఇనాగ్రేట్ చేయడం. ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యం అనేది ఒక లక్ష్యం, ఒక ఎయిమ్ సంబంధించిన ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ సంబంధించిన నేమ్.
ముఖ్యంగా తన దగ్గర చాలా స్కూల్స్ నేను విజిట్ చేసి చూసిన మన భారతదేశంలో ఏదైతే ఒక సెక్యులర్ వరల్డ్ కాపాడడం కోసం చాలామంది మేధావులు ఇలా సమాజ నిర్మాతలు చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ కొంత పొలిటీషియన్స్ అంతా కూడా దీన్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. ఈ సమాజంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దశాబ్దంలో అంటే రాబోయే డెస్టినల్ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో చాలా ఇట్లాంటి బేసిక్ స్కూల్స్లో చాలా ఇబ్బందులు ఎదురవబోతున్నాయనేది మొదలే ఊహించినటువంటి లక్ష్య స్కూల్ మిస్టర్ వైసబ్ ఏంటంటే ఇక్కడ గీతను అలాగే ఖురాన్ను బైబిల్ను మూడింటిని కూడా పఠించి పిల్లల లోపల ఒక సంస్కారాన్ని సంస్కృతిని అందించినటువంటి వ్యక్తి. నేను 2-3 స్కూల్స్లో చూశాను. గీత చాలా చక్కగా పఠించాను. అయ్యో నేను ముస్లిం, అయ్యో నేను హిందూ, అయ్యో క్రిస్టియన్ అని కాకుండా మన సెక్యులర్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించి రాజ్యాంగాన్ని మనకు అందించారో ఆ రాజ్యాంగాన్ని కాపాడించుకోవాల్సిన బాధ్యత కామన్ అంటే ఒక పౌరుడి పైన ఉన్నది. అది ఎక్కడ నేర్చుకోవాలి అంటే లర్నింగ్ స్టేజ్ ఎక్కడ ఉంది అంటే బేసికల్గా నర్సరీ టు 10th క్లాస్లోనే స్కూలింగ్లోనే ఆ స్కూలింగ్ సిస్టమ్ దెబ్బ తినకూడదు అని అంటే డైరెక్టర్ ముస్తాక్ అండ్ శశి కుమార్ గారు, శ్రీపాల్ గారు, సురేంద్ర గారు అండ్ మహేష్ గారు ముఖ్యంగా ఈరోజు లక్ష్య స్కూల్ అనేది ఒక 5th స్కూల్గా ఇనాగ్రేట్ చేయడం. ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యం అనేది ఒక లక్ష్యం, ఒక పాఠశాల స్థాయిలో మనం అందరం కూడా యూనిటీగా ఉండి మనం అందరం కూడా చాలా చక్కగా ముందుకెళ్ళడం కోసం అన్ని కుటుంబాలు కలిసి ఉండే విధంగా, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండే విధంగా వీఆర్ నాట్ అంటే పార్టిసిపేట్ వైపు డివైడ్ కాకూడదు. డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది చాలా వస్తూ ఉన్నది. పెద్దలు మీరంతా గమనించాలి. ఇది ఒక అవకాశం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. స్కూలింగ్లో ఒక సక్సెస్ఫుల్ లీడర్ కావాలి, ఒక భారతీయుడిగా అంటే పెంపొందించాలి మన సంస్కారాన్ని అంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయిలోనే అలాంటి ఫీలింగ్ను అలాంటి కల్పరిట్టును ఆ కలుపు మొక్కలన్నింటినీ కూడా తీసివేస్తే ఇలా ప్రపంచంలో ఉన్న 196 దేశాల్లో మనం రాబో రోజుల్లో నెంబర్ 1 అవుతామనే ఉద్దేశంతోనే పాఠశాల స్థాపించింది. కాబట్టి మరొక్కసారి లక్ష్య స్కూల్ అభినందిస్తూ ఈ స్కూల్ ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.